ఆదా అవుతుందో అని డబ్బులు ఎవరికి ఊరికే రావు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నామంటూ ఇటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇటు జనసేన పార్టీ తరఫున కమిటీల స్థానంలో తాత్కాలికంగా యాడ్ హాక్ కమిటీల నియామకం ఉండబోతుంది. నెల రోజుల పాటు ఇటు నియోజకవర్గాలు అలాగే జిహెచ్ఎంసీ వార్డుల్లో పర్యటించి దాని తర్వాత 5 సభ్యులతో లిస్టును రెడీ చేయనున్నారు ఇటు యాడ్ హాక్ కమిటీలు. తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అలాగే పవన్ కళ్యాణ్ సూచనల మేరకు కమిటీల్లో మార్పులు చేర్పులు జరగబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఇటు నూతన కమిటీలను ప్రకటిస్తామంటూ ఇటు జనసేన ప్రకటించింది. జనసేనాని నిర్ణయంతో తెలంగాణలో కొత్త జోష్ వస్తుందంటున్నారు ఇటు కార్యకర్తలు. దానికి సంబంధించిన ఒక లేఖ రిలీజ్ చేశారు ఇటు తెలంగాణ రాష్ట్ర జనసేన కమిటీల స్థానంలో యాడ్ హాక్ కమిటీల నియామకం అంటూ ఒక లెటర్ని కూడా ఇటు ఆఫీషియల్ పార్టీ నుంచి రిలీజ్ చేశారు. రామ్ తల్లూరి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అంటూ ఇట్లు అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మరి జనసేన పార్టీ యాక్టివ్ అవ్వబోతుందా? పార్టీ కార్యకర్తలలో కొత్త జోష్ని నింపబోతుందా? దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం, లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఈ మార్పులు చేర్పులు ఆల్ ఆఫ్ ఎ సడన్ జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గం తిరుగుతామంటున్నారు, అలాగే అట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీకి సంబంధించిన వార్డులన్నీ కూడా తిరుగుతామంటున్నారు. సడన్గా ఈ చేంజ్, ఈ పొలిటికల్ మూవ్, ఈ యాక్టివిటీ అంతా కూడా దేనికోసం? ఎగ్జాక్ట్లీ తెలంగాణలో జనసేన దృష్టి పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. త్వరలోనే పార్టీని సంస్థాగతంగా పూర్తిగా బలోపేతం చేసి నూతన కమిటీల ప్రకటన చేస్తామంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి స్టేట్మెంట్ చేశారు. ఈ మధ్య కాలంలోనే రామ్ తల్లూరి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి రామ్ తల్లూరి. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆయన చేతుల మీదుగానే ఈ మధ్య కాలంలోనే బాధ్యతలు కూడా తీసుకున్నారు. మొత్తం కమిటీలన్నీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటి స్థానంలో అడ్హక్ కమిటీలను నియామకం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి త్వరలోనే మొత్తం తెలంగాణలో జిహెచ్ఎంసీ, వీర మహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను మొత్తం రద్దు చేసి వాటి స్థానంలో కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడ్హక్ కమిటీలను వేశారు. 30 రోజుల పాటు మాత్రం దీనికి వ్యాలిడిటీ ఉంది. 30 రోజులు ఈ అడ్హక్ కమిటీలు పనిచేస్తాయి. దాని తర్వాత కొత్త కమిటీ నిర్ణయం కానుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈ సంబంధించి. వారి కోసం ప్రతి నియోజకవర్గంలో మినిమం 5 పేర్లను పంపాల్సిందిగా ఇప్పటికీ పార్టీ నాయకులకు సూచనలు అందాయి. ఈ 5 పేర్లతో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, తర్వాత యువసేన, తర్వాత వీర మహిళ, యువజన విభాగము, విద్యార్థి విభాగం, వీటన్నిటిలో కొత్త కమిటీలు వేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి టీమ్ ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తా ఉన్నారు. ఇంత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో 21 స్థానాల్లో నిలబడి 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ తో మనం ఎన్డీఏలో గవర్నమెంట్ గా ఉన్నప్పటికీ కూడా, ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, రీజన్ ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు తెలియాలనేటువంటిది ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించినటువంటి టీమ్ తో సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. మొన్ననే మన కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కు వచ్చారు. 35 కోట్లకు పైగా నిధులు టీటీడీ నుంచి విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ అభివృద్ధి కోసం ఆ సందర్భంలో జరిగిన సమావేశంలో వీరందరిపైన సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ స్థానికంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లందరిపైన వెంటనే నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్లిన 2 రోజులకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అడక్ కమిటీలు పనిచేస్తాయి నెల రోజులు. ఇప్పుడున్న అన్ని కమిటీలు రద్దయిపోతాయి, అందరూ నార్మల్ గా పనిచేయాల్సి ఉంటుంది. ఆ ప్లేస్ లో ఈ అడక్ కమిటీ నిర్ణయం తీసుకొని కొత్త వ్యక్తులను ఇన్ఛార్జీలుగా ఫ్యూచర్ లో నియమించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ప్రధానంగా జిహెచ్ఎంసీ పైన జనసేన దృష్టి పెడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. 300 వార్డుల్లో పర్యటించి కనీసం ఈ 5 సభ్యుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. తర్వాత ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా సేమ్ ఇది ఇంప్లిమెంట్. 5 పేర్లు పంపాలి.
జాయినింగ్స్ పైన దృష్టి పెట్టాలి, పెద్ద ఎత్తున పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటిది. సో ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ లో ఉన్నారు, తెలంగాణలో కూడా నెక్స్ట్ ఫ్యూచర్ లో పార్టీ విస్తరణ కోసం దృష్టి పెడుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం రామ్ కల్లూరి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఈ అడక్ కమిటీలు పనిచేస్తాయి, టీం తయారవుతుంది, పవన్ కళ్యాణ్ కు రిప్రజెంటేషన్ ఇస్తారు ఆ పేర్లతో సంబంధించినటువంటి దాంట్లో. పవన్ కళ్యాణ్ దీనిపైన కాస్త ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ మళ్ళీ రాష్ట్ర కార్యవర్గాన్ని అనౌన్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి ఇమ్మీడియట్ గా, తర్వాత ఫ్యూచర్ లో జనరల్ ఎలక్షన్ పైన జనసేన దృష్టి పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది చర్యలు. అంటే రానున్న రోజుల్లో జనసేన యాక్టివ్గా తెలంగాణలో యాక్టివ్గా పనిచేయబోతుందా, ఎవరితోనైనా కలిసి ముందుకెళ్లే అవకాశం ఉందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది, అంటే అక్కడ ఉన్న పార్టీలతోని మరి తెలంగాణలో కూడా పొత్తుకి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే తన ఉనికిని స్వంతగా చాటుకునే ఉద్దేశం ఉందా? ఎగ్జాక్ట్లీ ఆంధ్రప్రదేశ్ లో నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, అక్కడ టీడీపీ జనసేన బీజేపీ కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేశాయి. పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్రప్రదేశే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటిపైన ప్రభావం చూపేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఫ్యూచర్ లో ఆయన సనాతన ధర్మం అంటూ ఆ లైన్ తీసుకొని ముందుకు పోతా ఉన్నారు, పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో తిరుగుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఆయన తెలంగాణలో కూడా ఫ్యూచర్ లో బీజేపీ జనసేన రెండు కలిసి ముందుకు పోయే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ప్రస్తుతం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ గా కంటిన్యూ అవుతున్నారు కాబట్టి, తర్వాత ప్రధాని మోదీని కూడా ఎక్కువగా అభిమానిస్తారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో కూడా జిహెచ్ఎంసీలో రెండు కలిసి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. జిహెచ్ఎంసీలో మేజర్ గా కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 10 నుంచి 13, 14 నియోజకవర్గాలలో సీమాంధ్రులకు సంబంధించినటువంటి ఓట్లు అత్యంత కీలకం. ఆ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ గా గెలవడం, వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల జనరల్ ఎలక్షన్ లో బీజేపీతో కలిసిపోయేటువంటి అవకాశం ఉండొచ్చినటువంటి చర్చ చాలా రోజుల నుంచి. దానికి స్టెప్స్ ఈ రోజు నుంచి పడుతున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది కళ్యాణ్. కానీ మొదట జనసేనను స్ట్రెంథెన్ చేసుకుంటూ ముందుకు పోవాలి, తర్వాత ఫ్యూచర్ లో పొత్తులు, నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి ఒంటరిగా పోటీ చేయాలా లేదంటే కలిసి పోటీ చేయాలా అనేటువంటి ఫ్యూచర్ లో డిసైడ్ కావచ్చు. ప్రస్తుతానికి మాత్రం పార్టీ బలోపేతం మీద దృష్టి పెడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే మధు, ఇటు కొండగట్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజల నుంచి, ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఆదరణ చూసి నాకు ఇంకా తెలంగాణలో ఆ ఫాలోయింగ్ ఉంది, ఆ క్రేజ్ ఉంది, నన్ను ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు, నా పార్టీని, నా సిద్ధాంతాలను ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు, సో అందుకే దీని మీద ఖచ్చితంగా నేను ఒక యాక్షన్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే చేశారా? బికాస్ కొండగట్టుకు వెళ్ళడం ఒక ఎత్తు, 2 రోజుల తర్వాతనే ఇలాంటి ఒక డెసిషన్ పార్టీ నుంచి రావడం ఒకలాగా కోరిలేటింగ్ అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ కొండగట్టు మొదటి నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ చేశారు, మా ఇంటి ఇలవేల్పు ఆంజనేయ స్వామి. సో కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించి గతంలో పార్టీ పెట్టినప్పుడు కూడా ఇక్కడే ముక్కి ఇక్కడ నుంచే బయలుదేరి వెళ్లారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జనసేన 21 సీట్లు గెలిచిన తర్వాత అక్కడ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా వచ్చి మొక్కు చెల్లించుకున్నారు. దాంట్లో భాగంగానే ఆలయ అధికారులు అడిగినటువంటి దాని ప్రకారం కొంచెం నిధులు వెచ్చించేటువంటి ప్రయత్నంలో భాగంగా టీటీడీ నుంచి 35 కోట్లకు పైగా నిధులు విడుదల చేయించి అభివృద్ధి కోసం ఫోకస్ చేశారు. సో ఫ్యూచర్ లో కాస్త సెంటిమెంట్ ఉంది, తెలంగాణ అంటే నాకు ఇష్టమే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తెలంగాణలో పోరాటం ఉంటుంది, పటితత్వం ఉంటుంది, చాలా పటుత్వం ఉంటుంది, పోరాట పటుత్వం. తర్వాత ఆయన అమాయకంగా ఉంటారు, నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడతారు, అన్యాయానికి గురైనటువంటి ప్రాంతం తెలంగాణ అనేటువంటి స్టేట్మెంట్ అనేక సార్లు చేశారు గతంలో కూడా. కాబట్టి తెలంగాణ పైన కూడా దృష్టి పెట్టనున్నట్టుగా అయితే కనిపిస్తా ఉంది జరుగుతున్న పరిణామాలు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు జనసేనలో ప్రస్తుతానికి ఏవైతే కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీస్ అన్నిటిని కూడా డైల్యూట్ చేస్తూ రానున్న రోజుల్లోనే ఇటు యాడ్ హాక్ కమిటీస్ పనిచేయబోతాయి. అవి కూడా ఒక 30 రోజుల పాటు ఈ యాడ్ హాక్ కమిటీస్ పనిచేయబోతున్నాయి. దాని తర్వాత మళ్ళీ కమిటీస్ని ఏర్పరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 30 రోజుల్లో ఇటు అన్ని నియోజకవర్గాల్లో తిరిగి, అలాగే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన 300 వార్డ్స్లో కూడా తిరిగిన తర్వాత కొత్త కమిటీస్ని వేయబోతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో 21 స్థానాల్లో మరి గెలుపుని కైవసం చేసుకున్న జనసేన మరి తెలంగాణలో ఎందుకు చేసుకోలేకపోతుంది అంటూ ఇటు పార్టీకి సంబంధించిన నేతలతో, నాయకులతో, తెలంగాణకు సంబంధించిన జనసేన నాయకులతోని మొత్తానికైతే ఇటు పవన్ కళ్యాణ్ డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. వీటన్నిటికీ కూడా మూల కారణం ఇటు మనం చూస్తే కనుక విజువల్స్లో కూడా కనిపిస్తుంది, కొండగట్టుకి ఆయన వెళ్ళి రావడం. కొండగట్టు ఆంజనేయ స్వామి తన ఇంటి దైవం అంటూ కూడా ఆయన గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో మొత్తానికైతే ఇటు టీటీడీ నుంచి కూడా ఒక 35 కోట్లు కొండగట్టుకు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అనుకోవచ్చు తెలంగాణ రాజకీయాల్లో. మరి జనసేన కీలక
పాత్ర పోషించబోతుందా? జనసేన యాక్టివ్గా ఉండి మరి పొత్తుతో ముందుకెళ్ళబోతుందా, లేకపోతే తన ఉనికిని ఇండివిజువల్గానే చాటే అవకాశం ఏమైనా ఉందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మీరు సపోర్ట్ చేస్తున్నారా? రానున్న రోజుల్లో ఎలక్షన్స్లో ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే జనసేనకి మీరు ఓటు వేస్తారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో